ఇవన్నీ కేసీఆర్ అన్నారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రము అసమర్థులు పరిపాలన సాగించలేని తెలివి తక్కువ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి 5 నెలల్లోనే ఆగమైంది. చూసినావా? ఎవరు వెళ్ళిండ్రు? నీ మీద వ్యతిరేకత వచ్చి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని గెలిపించుకోరు. నీ మాటలు ఒకదానికోటి మ్యాచ్ కావాలి. కేసీఆర్ బుద్ధి జ్ఞానం ఉన్నట్టు మాట్లాడాన్ని. ఏం మాట్లాడతావు? ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ అంటే ఎన్ని త్యాగాలు చేసినావు నువ్వు? ఏం చేసినావు నువ్వు త్యాగాలు? నీకు త్యాగం చేసే వయసు అనేది. త్యాగం చేస్తూ ఉంటావా నువ్వు? రాజశేఖర్ ఉంటే బొండి కొత్తుతుండే కానీ ఏదో బచాయించిపోయాను. తర్వాత ఈ పరిపాలన సాగించలేదు, అతి తక్కువ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి తర్వాత అధికారంలోకి వచ్చాక కళ్యాణ లక్ష్మి కింద లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిందే. ఎప్పుడు నువ్వు ఇచ్చిన కళ్యాణ లక్ష్మికి వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర ఖజానా లేదు, ఖజానా రాక 5 నెలలు అయిపోయింది, మొత్తం ఖాళీ చేసిపోయినావు. కళ్యాణ లక్ష్మి కింద లక్షతో పాటు తులం బంగారం అని మళ్ళీ చెప్పిందే చెప్తున్నావు. ఎన్నిసార్లు చెప్తావు? తెలియదా? రేపు వాళ్లకు వ్యతిరేకత వాళ్ళని ఓడిస్తారు. రేపు ఆవు ఎందుకు తొందరపడుతున్నావు? గాలి మాటలు మాట్లాడుకుంటా, వయసు పద్ధతి సంస్కారం లేకుండా. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికెక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద, అవును హిందూ సాంప్రదాయము, దేవుడు అంటే నమ్మకము, రేపు దేవుడి మీద ఒట్టు తింటున్నాడు కాబట్టి ప్రజలకు చేస్తుంటాడు. ప్రజలకు చేయకపోతే ఒక పనిష్మెంటు, దేవుడికి ఇంకో పనిష్మెంట్ ఇస్తాడు. తన గొయ్యిలో తన పడతాడు కదా. నువ్వేంది? నీకు ప్రతిపక్ష హోదానే నీకు సరిగ్గా స్వీకరిస్తలేవు. నువ్వు ఎప్పుడు అధికారంలోకి వచ్చేసి అసెంబ్లీలోకి వచ్చేసి ప్రజల గురించి ఒక్కసారని చర్చిస్తలేవు. నల్గొండ పోయి క్లాక్ టవర్ దగ్గర మీటింగ్లు పెడుతున్నావు. అది అద్రగానమే, బెయిమాని. నిజంగా ఏమన్నా పిల్లికి ఎట్లనో నువ్వు అట్లా గోడ మీద పిల్లిలాగా నీ మాటలు మొత్తం ఒక్కటి కరెక్ట్ లేవు. తర్వాత ఈ నెల 9న రైతు బంధు వేస్తా అన్న ముఖ్యమంత్రి తనే కుట్ర ఆపించాడు. 5 ఎకరాలకు ఇస్తా అంటాడు, 6 ఎకరాలు 7 ఎకరాల రైతులకు ఎందుకు ఇవ్వడు? అరే ఏమి చేయాలనో అధికారం వాళ్ళది. నీకంటే నీ రావు కాలం ఉన్నది కాబట్టి రావులకు, మల్లారెడ్డికి, రెడ్డిలకు భూములు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇవ్వమంటావు. తెలంగాణ ప్రజలను గరీబులను అప్పులు చేసి ఇవ్వమంటావు. కానీ ఏది ఇవ్వాలనో వాళ్ళ పార్టీ నిర్ణయించుకుంటుంది కదా. దానికి ఒక బైలాస్ ఉంటుంది కదా, ఒక పద్ధతి విధి విధానం ఉంది కదా. నువ్వు చెప్తే వినాలనా? నువ్వు అధికారంలో ఉన్నావా చెప్పు. పోనీ నువ్వెవరి మాట విన్నావా? అధికారంలో ఉన్నప్పుడు నువ్వెవరి మాట విన్నావా? ఏ ఒక్కరితో మాట్లాడనిచ్చినవా? నీకంటే కవి పండితులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, తర్వాత మేధావులు ఉన్నారు. తెలంగాణలో మంచి చదువుకున్న వాళ్ళు ఎవరినైనా ఆలోచన చేసినావా? పోనీ ఎవరినైనా కలుపుకొని పోయినావా? ఎవరితోనైనా డైరెక్షన్ తీసుకున్నావా? పనికి మళ్ళీ ఆ కేశవరావును పక్కన కూర్చునబెట్టుకొని, కడియం శ్రీయాన్ని కూర్చునబెట్టుకొని నీ రాజ్యానికి మొత్తం చేటు ఎట్లా అంటే ఏ దానికి అడ్డగొలిగా మాట్లాడి ఎక్కడ పడితే అక్కడ వాగ్దానాలు చేసి ఏది దాన్ని నిరూపించకుండా, దాన్ని సరిచేయకుండా, ఆ వాగ్దానాలను నిరూపించకుండా మొత్తం ఈ దారి బట్టి నువ్వు తెలంగాణ ప్రజలతోటి విరక్తి చెంది వ్యతిరేకత వచ్చే నిన్ను ఓడించరు. ఇవాళ మళ్ళీ నువ్వు వాళ్ళకు అధికారంలో ఉన్నా, నేనేమో చేసినా, నేనేమో బీకినా అంటే ఎట్లా చెప్పు? 7 ఎకరాల రైతులకు ఎందుకు ఇవ్వవు అంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారో చూస్తుండు, నువ్వు సహకరించు. నీకు ప్రజలు ఇచ్చారు కదా, ఏమి ఇచ్చారు? నీకు విపక్షత ఇచ్చారు కదా, అది పాటించు మొదలు. తర్వాత కేసీఆర్ దిగిపోగానే కరెంటుకి ఏమైంది? బ్రహ్మాండంగా ఉన్నది. నువ్వు వస్తే పెద్ద నువ్వు తానేష కొడుకువా? నువ్వు ఉంటేనే ఉంటాయా ఏమన్నీ? పెద్ద అన్ని పోటుగాని మాటలు మాట్లాడుతావు. కేసీఆర్ దిగిపోగానే కరెంటుకి ఏమైంది? మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి వచ్చిన నీళ్లు ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ఏడున్నాయి? నువ్వు నీ ఫామ్ హౌస్లోకి తీసుకున్నావు మేడిగడ్డ నుంచి. తర్వాత వడ్లకు 500 బోనస్ ఇస్తామని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడం లేదు? మొత్తం ఆడ సున్నా చేసినావు. 8 లక్షల అప్పులు చేసి, 8 లక్షల కోట్ల అప్పులు చేసి, అలా పైసలు లేకుండా చూసి మళ్ళీ నీకు అధికారం పోయిన భ్రమతో ఇవాళ ఎద్దేవా చేస్తున్నావు. సిగ్గుండాల జర్నాన ఏం మాట్లాడతావు? 10 సంవత్సరాలకు ఒక 5 నెలలకు తేడా తెలవకుండా కడుపుకు అన్నమేనా గడ్డి తింటారా మీరు? పదే అరే తెలంగాణ ప్రజలలో వ్యతిరేకత వచ్చింది, మమ్మల్ని ఓడించిండ్రు, వాళ్ళని గెలిపించిండ్రు, వీళ్ళు ఏ విధంగా చేస్తారో ఎక్కడ పోయి ఇది ప్రజలకే కదా, ప్రజాస్వామ్యమే కదా. వాళ్ళకి ఏదన్నా తెలియంది ఉంటే వాళ్ళు జాతీయ పార్టీ వాళ్ళే అయినా ఇక్కడ ఉన్న నాయకుడిని తెలియకపోతే నేను సహకరిస్తా, విపక్ష కానీ లేదు. వాళ్లకు గెలిపించిందొద్దు, ప్రజలు మోసం చేసినట్టుగా ఫీల్ అవుతాడు, పార్టీ మోసం చేసినట్టు ఫీల్ అవుతాడు. ఈయన ఒక్కరికి మళ్ళీ అధికారం కావాలి, ఈయనకే ఉండాలి ఎల్లకాలం. పెద్ద తోఫుగాడు పైనుంచి దిగొచ్చుండు, సిగ్గులేదు. సహకరించు, విపక్షగా సహకరిస్తే రాష్ట్ర ప్రజలిగిన నిన్ను
అరే ఆ రోజు ప్రతిపక్షంలో సహకరించిండు, మళ్ళా మా కేసీఆర్ను గెలిపించుకుందామని ఆ భావన రావాలి ప్రజల్లో. మొత్తం ఏముంది, మనిషి మాట్లాడితే అర్థం లేదు ఏమన్నా